హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. సో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పర్సన్ ఎవరు అంటే హర్ష సాయి. అది ట్రెండింగ్ ఏ రకంగా అయినా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న పర్సన్ అంటే హర్ష సాయి పేరే మనకి బయటకు వస్తుంది. ఎందుకంటే దాదాపు కొన్ని రోజుల నుంచి ఆయన మీద నెగిటివ్గా కామెంట్స్ రావడము, నెగిటివ్గా వీడియోస్ వేరే వాళ్ళు రిలీజ్ చేయడము, అంటే బెట్టింగ్ యాప్స్ ఆయన వాంటెడ్గానే ప్రమోట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అనే వేలు కామెంట్స్ రావడము, వీడియోస్ రిలీజ్ అవ్వడం మీద హర్ష సాయి మీద మొత్తం నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది ప్రజెంట్. సో ఎప్పుడు లేనంత నెగిటివ్ కొంచెం ఎక్కువగా అయ్యి ఈ టైంకి స్ప్రెడ్ అవుతుంది. అసలు హర్ష సాయి అంటే దేవుడు, మా అన్న సూపర్, ఆయనకి చాలా మంచి మనసు ఉంది, ప్రజలకి సహాయం చేసే మనసు ఉంది అని ఇప్పటి వరకు ప్రజలు అందరూ అనుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా హర్ష సాయి గురించి పాజిటివ్గానే అనుకున్నారు. కొంతమంది ఉంటారు నెగిటివ్గా, అసలు ఇన్ని డబ్బులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ నెగిటివ్ పర్సంటేజ్ అన్నది కొన్ని వీడియోస్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ నెగిటివ్ రూమర్స్, నెగిటివ్ అన్నది కొంచెం ఎక్కువ అయిపోయింది హర్ష సాయికి. మరి అసలు హర్ష సాయి గురించి ప్రజెంట్ ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఆ నెగిటివ్ కామెంట్స్ ఏమైనా పబ్లిక్ థాట్స్ మీద ఎఫెక్ట్ చేసిందా? హర్ష సాయిని ఇంకా దేవుళ్లాగే చూస్తున్నారా, లేకపోతే అన్వాంటెడ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఒక పర్సన్గా చూస్తున్నారా? అతని వెనుక ఇంకేదో సంథింగ్ మనకి తెలియని ఒక బ్లాక్ షేడ్ ఉంది అన్నట్టు ఏమైనా చూస్తున్నారా? సో అసలు పబ్లిక్ హర్ష సాయి మీద ఎలా రియాక్ట్ అవుతారు అంటే, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిందే. సో పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదాము, హర్ష సాయి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. సో లేట్ చేయకుండా చూసేయండి. అన్న హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. అన్న హర్ష సాయి గారు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం? బెట్టింగ్ యాప్ అంటే లీగలేగా తమ్ముడు, వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో చేస్తున్నారుగా, లీగల్ అయితే కాదుగా, చేయడం చేయకపోవడం నీ చాయిస్ అంతే. అంటే దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు కదా. ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏం చేస్తారు తెలుసు కదా, తప్పు చేస్తే సూసైడ్ అనేది చాలా క్రైమ్ అంతే, అది చేసుకోకూడదు అంతే. చిన్న 10,000 20,000 క్రైమ్ సూసైడ్ చేసుకోవడం అనేది తప్పే కదా. అంటే ఇప్పుడు అన్న మనం చూసుకుంటే పిల్లలకి మన పాకెట్ మనీ అని ఇస్తారు పేరెంట్స్, వాళ్ళేమో ఆ పాకెట్ మనీని తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెడతారు, అది పోయిందని వీళ్ళు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ పెడతారు, అలాగే ఆన్లైన్లో లోన్స్ తీసుకుంటున్నారు. మరి దానివల్ల మరి స్టూడెంట్స్ అంతా పాడవుతున్నారు కదా. ఇప్పుడు లోన్లు తీసుకొని బైకులు, చిన్న పిల్లలు బైకులు కొన్న స్టంట్లు వేస్తున్నారు, సిగరెట్లు కూడా తాగుతున్నారు, ఇంటర్మీడియట్ కూడా సిగరెట్లు తాగుతున్నారు, అవి క్రైమేగా. బెట్టింగ్ అంత పెద్ద క్రైమ్గా వాడితో పోల్చుకుంటే. ఓకే, హర్ష సాయి గారు ఫాలోవర్స్ చూసుకుంటే అందరూ చిన్నపిల్లలే, వాళ్ళకి ఇది ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? హర్ష సాయి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే తను కొంచెం పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తుంటాడు. ఇది మేబీ పూర్ వాళ్ళు ఆడితే వాళ్ళు ఇంకా పూర్ అవుతారు తప్ప రిచ్ అయితే అవ్వరుగా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం నెగిటివ్ ఉండొచ్చు, కానీ ఆయన ప్రమోట్ చేయడమే తప్పులేదు, అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళ వల్ల ఇబ్బంది కొంచెం. 10,000 ఉన్నప్పుడు 10 పెట్టి ఆడితే వాడు వేస్ట్ అయిపోద్ది, నీ కాడ 10,000 ఉన్నప్పుడు 100 పెట్టాడు, ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని నేను చెప్పడంలో తప్పేంటని ఆయన చెప్పడం అయితే జరిగింది, దాని గురించి ఏమంటారు? అంతే, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్పోర్ట్స్కి ఇచ్చింది, ఆడు గుర్ర పందులు అన్నట్టు ఇదే ఆడుతున్నారు అంతే. అయితే బెట్టింగ్ యాప్స్ వాడడం చాలా కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ రాంగ్ అని కాదు, నీవు ఉన్న స్టేట్ని బట్టి ఆడొచ్చు ఆడకపోవచ్చు అంతే. థ్యాంక్ యూ. నీకు డబ్బులు ఉంటే ఆడు, లేకపోతే ఆడకుండా కూర్చోవాలి అంతే. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న హర్ష సాయి గారు రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా, ఏమంటారు దాని మీద ఏముందండి, ప్రత్యేకించి గవర్నమెంట్ దేని చట్టాలు చేసినా కానీ దాని ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. ప్రత్యేకించి పాన్ మసాలాలు కానీ, యూత్ చెడిపోవడానికి ఏవైతే ఆల్కహాల్ బ్యాన్ చేయకుండా అన్నిటినీ రోడ్ల మీదకి వదిలేసి ప్రభుత్వమే దాన్ని నడిపిస్తుంది. వీళ్ళు కాకపోతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పాన్ మసాలాలు అవి అమ్ముతున్నారు. పాన్ మసాలా వేరు, బెట్టింగ్ వేరు కదా చెప్తున్నా. అది ప్రజలనేమో ఆరోగ్యంగా, ఇదేమో వెల్దీగా డబ్బుల్ని డ్యామేజ్ చేస్తుంది. రెండు ఒకటే కదా. అనారోగ్యం అది పోతుంది, ఆర్థికంగా ఈడ నష్టపోతుంది. ఆర్థికంగా నష్టపోకుండా ఉండడం కోసమే కదా బెట్టింగ్ యాప్స్లో కొన్ని కుటుంబాలు బాగుపడి ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఆయన కూడా ఏం తీసుకోవట్లేదు కదా, డబ్బులు అందరికి ప్రజలకే పంచుతున్నాడు. వీళ్ళన్నా తీసుకొని ఎస్టేట్స్, టీ ఎస్టేట్స్, ఆర్ట్స్ అని పెట్టుకుంటున్నారు. ఈయనేం పెట్టుకుంటున్నాడు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. దాంట్లో తప్పేం లేదు, నా ఒపీనియన్ అది. అంటే గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని నేను చెప్పడంలో తప్పేంటి అన్నారు. అంటే ఆయనకున్న ఫాలోవర్స్ అందరూ చిన్నపిల్లలు, పాకెట్ మనీ ఇచ్చినా సరే వాళ్ళు బెట్టింగ్లో పెడుతున్నారు కదా, దాని గురించి ఏమన్నా? ఇప్పుడు సినిమాలు చూసి యూత్ చెడిపోతుందని కొంతమంది అంటారు, బాగుపడుతుందని కొంతమంది అంటారు. బెట్టింగ్ అందరూ ఆడట్లేరు కదా, దాంట్లో వాడికి ఉన్నోడే ఈడ పెట్టకపోతే వాడు బ్యాంకాక్ క్యాష్ను వెళ్ళి ఆడతాడు, గోవా వెళ్ళి క్యాష్ను ఆడతాడు. తప్పేముంది, ఇక్కడ అవకాశం ఉంది, వాడు ఆడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు, దాంట్లో కూడా బెట్టింగ్ పెడుతున్నారు, అందరికి పబ్లిక్ తెలుసు. ఎవరైనా ఆపుతున్నారా? మరి ఈ విషయం మరి సూసైడ్స్ వరకు వెళ్తుంది కదా. సూసైడ్స్ వరకు వెళ్తుంది అంటే అది కొంచెం ఆలోచించదగ్గ విషయమే. దాంట్లో అందరూ ఎంటర్టైన్ అవ్వద్దు. కొంచెం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం చేసుకుంటారు, వీళ్ళని మాత్రం తీసుకొని చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. వన్ వర్డ్లో బెట్టింగ్స్ కరెక్ట్ అండ్ రాంగ్.
యువర్ ఒపీనియన్? బెట్టింగ్స్ రాంగ్, కానీ ప్రతి ఒక్కరు ఉపాధి కావాలి కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనకు ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి, లేకపోతే వదిలేయాలి, అంతే ఇక. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే, గుడ్ మార్నింగ్ బ్రదర్. అన్న, హర్ష సాయి గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తప్పు ఏంటన్న ఆన్సర్ అయితే ఇచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్న? హర్ష సాయి ఈజ్ ఏ గుడ్ గాయ్. ఓకే. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, అంటే కాకపోతే ఈ బెట్టింగ్ యాడ్స్ అనేవి అంత మంచిది కాదు. వాటిని ప్రమోట్ చేయకపోతే మంచిది నా ఉద్దేశం ప్రకారం. అంటే అన్న, ఇప్పుడు అది చూసుకుంటే మనం అంత పెద్ద సెలబ్రిటీ కదా ఆయన. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది సూసైడ్స్ అయితే చేసుకుంటున్నారు. ఆయన చేయడంలో కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఇది 100% రాంగ్ అండి. యాజ్ ఏ యూట్యూబర్గా అంత ఫేమస్ అయిన తర్వాత, అంత నేమ్ తెప్పించుకున్న తర్వాత ఈ గేమ్స్ అనేవి ప్రోత్సహించడం అనేది 100% రాంగ్. దానివల్ల అది అంత మంచిది కాదు. ఇలా రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు, నేను చేస్తే తప్పండి, రేపు పొద్దున నేను కాకపోయినా సరే ఇంకొకరైనా సరే చేస్తారు, అందు గురించే నేను చేస్తాను అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయి గారికి మంచి నేమ్ ఉంది మార్కెట్లో. ఒకరి గురించి కంపేర్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకపోవటమే 100% కరెక్ట్. ప్రమోట్ చేయకూడదు కూడా. అది నవ్వే సమాజానికి మంచిది కాదు. ఇండియాలో కూడా బ్యాన్ చేయలేదు బెట్టింగ్ యాప్స్ అని ఆయన అన్నారు. ఇండియాలో బ్యాన్ చేయొచ్చో చేయకూడదా బెట్టింగ్ యాప్ అంటే? 100% బ్యాన్ చేయాలండి. బ్యాన్ చేస్తేనే మంచిది. దానివల్ల ఎందుకంటే చాలామంది జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న, హర్ష సాయి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్ యాప్స్ అనేది కొంచెం అంటే అతను ప్రమోట్ చేయడం వల్ల చాలామంది అనేది పాడైపోతారు అనమాట. ఆ బెట్టింగ్ యాప్ అనేది కొంచెం ప్రజలలో కొంచెం ఏంటంటే మనకి అంటే ఆయన చెప్పడం ఏంటంటే, నేను కాకపోయినా సరే ఎవరొకరు చేస్తున్నారు కదా, అందు గురించి నేను చేస్తున్నానన్న వాడైతే వారే, అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అతను అలా చెప్పడం వల్ల ఇప్పుడు వేరే వాళ్ళకి ఏంటంటే మేము అతనే అదే ఫ్లోలో వేరే వాళ్ళు ఆలోచించినా కూడా వేరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అతను ఒకవేళ మర్డర్ చేయకపోయినా కూడా నేను చేస్తానే వేలో ఆలోచిస్తారనమాట. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యూత్ అనేది పాడైపోవడం మాత్రం ఖచ్చితంగా పాడైపోతారు. ఆయన చూసుకుంటే ఇన్స్టా వచ్చో ఓవరాల్ సోషల్ మీడియాలో కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇందులో మ్యాక్సిమం ఒక 1% మెంబర్స్కైనా సరే దెబ్బ అవుద్ది ఈయన చేయడం. 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అతన్ని చాలామంది అంటే చాలామంది అభిమానిస్ ఉంటారు. అతను చేసి తప్పైనా కరెక్ట్ అయినా కూడా అతన్ని ఫాలో అవ్వడం అనేది కామన్. చాలామంది ఏంటంటే అతను కొన్ని మంచి చేశారు కాబట్టి అతన్ని కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా వరకు పాడైపోవడం అనేది జరుగుతుంది. అంటే దీని మీద నా అన్వేషణ గారు ఇంకా కామెంట్ అయితే చేయలేదు. ఒకవేళ చేసే అవకాశం ఉందా అంటే, ఆయన గతంలో చూసుకుంటే బన్నీ యాదవ్ గారు వీళ్ళ మీద ఆయన ట్రోల్స్ చేశారు కదా. అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న, హర్ష సాయి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో బెట్టింగ్ యాప్ ఏంటంటే బాగానే ఉంటుంది. ఫస్ట్ బెట్ చేసినప్పుడు మనీ బాగానే వస్తుంది. అట్లాగా అలవాటు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఉన్న మనీని కూడా అప్పులు చేసి మరీ ఎక్కువ పెడతా ఉంటారు జనాలు. సో దానివల్ల ఏమవుతుందంటే మనీ పోవడం తప్ప బెట్టింగ్ యాప్లో ఇప్పుడు దాకా బాగా గెలిచిన వాళ్ళు అయితే, మనీ సంపాదించిన వాళ్ళైతే మేము ఇప్పుడు దాకా అయితే చూడలేదు. సో ఇది జూదాన్ని ఎప్పుడు వ్యసనంగానే చూసుకోవాలి తప్ప. మరి అంటే ఆయన చెప్పడం ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ని నేను ప్రమోట్ చేయడంలో తప్పేంటి అన్నాడు, అది ఎంతవరకు కరెక్ట్? సో ఒక సెలబ్రిటీ ఆ విధంగా మాట్లాడడం కూడా తప్పు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పాలి. ఆ ప్రాక్టికల్గా ఆలోచించుకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో ఆయన గవర్నమెంట్ బ్యాన్ చేయలేని దాన్ని నేను ప్రమోట్ చేయడంలో తప్పేంటి, నేను కాకపోతే రేపొద్దున వేరే ఒకరు ప్రమోట్ ఎలా చేస్తున్నారు కదా, అందు గురించి నేను చేస్తున్నాను అన్నారు. దాని గురించి ఏమంటారు? సో గవర్నమెంట్కి ప్రాఫిట్ వచ్చేది ఆల్కహాల్ నుంచి కూడా ప్రాఫిట్ వస్తుంది. దాన్ని కూడా బ్యాన్ చేయలేదు. దాన్ని తాగి ఎంతమంది లివర్ కానీ కిడ్నీస్ కానీ లేకపోతే ఎట్లా హెల్త్ పరంగా ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో ఇది కూడా అటువంటిది. గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు కదా అనేసి మనం వ్యసనానికి అలవాటైతే ఎట్లాగా. అంటే ఆయనకున్న ఫాలోవర్స్ అందరూ చూసుకుంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ యూత్ మళ్ళీ బెట్టింగ్స్కి అలవాటు పడి సూసైడ్స్ వరకు వెళ్తున్నాయి కదా ఈ మధ్య రీసెంట్గా చూస్తే. దాని గురించి ఏమంటారు?
సో ఆబ్వియస్లీ కరెక్ట్. అసలు అటువంటి సెలబ్రిటీస్ మాత్రం ఇటువంటి వాటిని ప్రమోట్ చేయకూడదు. జస్ట్ లైక్ ఏంటంటే మనం లాస్ట్ టైం చూసాము షారుఖ్ ఖాన్ కానీ లేకపోతే అజయ్ దేవగన్ కానీ ఆ గుట్కా మీద చేస్తాను, గుట్కాది గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. స్టిల్ ఏంటంటే అది తాగడం వల్ల మనం సినిమా థియేటర్లో ఫస్ట్ బయట అదే చూస్తూ ఉన్నాం. సో తినకూడదు, తింటే హెల్త్ లివర్ పాడవుతాయి అని చెప్పి. సో సేమ్ కూడా ఇది కూడా అంతే. థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. హాయ్. అన్న హర్ష సాయి గారు తెలుసా? తెలుసు, ఆయన ఫాలో అవరు. అన్న హర్ష సాయి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోని బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది గవర్నమెంట్ ప్రూఫ్తో ఉంటే మంచిదే, లేకపోతే ఆయన ఏదన్నా ప్రూఫ్లు ఉందైతేనే మాట్లాడతాడు అతను, లేకపోతే అతను మాట్లాడు అట్లా ఎంకరేజ్ చేయడు బెట్టింగ్ అట్లా అంటూనే. ఏదైనా మంచిదైతేనే మాట్లాడతాడు అతను. ఆయన చెప్పాడు కదన్న, నేను గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని నేను చేయడంలో తప్పు ఏంటి అన్నారు కదా. అంటే అంత పెద్ద సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్టేనా అనుకో? అది కరెక్టే. కరెక్టే. మరి అది చూసుకుంటే చాలామంది మరి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కదా. అది సూసైడ్ అంటే కేవలం దానివల్లని మనం ఎట్లా చెప్తాం బ్రో? అది వేరేది కూడా అవ్వచ్చు కదా, దాని మీద రూమర్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా ఉంటే దేని మీద ఉన్నది దాని మీద చెప్తారు, దాని మీద ఆ బెట్టింగ్ మీదే చనిపోయానని చెప్తారు దేని మీదో. ఎట్లా అంటే ఆయన మనీ ఇట్లా లేని వాళ్ళకి పంచడం అట్లాంటివి జరుగుతుంది కదా, అట్లా చెప్తే దాని గురించి అయినా వస్తాయని అట్లా చెప్తారు. దానివల్ల ప్రాబ్లం ఏముంటుంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరి బాగా ట్రోల్ అవుతున్నారు కదా, పిల్లలేమో సూసైడ్ చేసుకుంటున్నారు, ఆయన ఫాలోవర్స్ బెట్టింగ్ చేయడంలో కరెక్ట్ కాదంటున్నారు కదా, ఏమంటారు మీరు? సరే కరెక్ట్ కాదంటే ఆయన కరెక్ట్ కాంది చేయడు కదా, తీసేస్తాడు కదా. మరి ఇంకా అది ఎట్లా ఉంది మనకి? అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారా మీరు? బెట్టింగ్ శాట్ అని అన్నీ చేయడం కరెక్ట్ కాదు. యాప్స్ అన్నిటిని ఏదన్నా గవర్నమెంట్ ప్రూఫ్తో ఉన్నది బ్యాన్ చేయలేనిది అయితే ఓకే. అన్న నమస్తే అన్న. హలో నమస్తే అన్న. హర్ష సాయి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోనే బెట్టింగ్స్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? హర్షసాయికి పబ్లిక్లో కొంచెం మంచి ఒపీనియన్ ఉంది, బట్ ఈ మధ్య దాన్ని మిస్ చేసుకుంటున్నాడు. ఏంటంటే ఈ బెట్టింగ్స్ అనేవి, ఈ జూదం అనేవి ఎవరికైనా నెగిటివ్ కదా. అది దాన్ని ఆడి చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు తప్ప సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. దీన్ని తను ఎందుకు చేస్తున్నాడో సపోర్ట్ అర్థం కావట్లేదు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్న దీని మీద చూసుకోండి, ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది, గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని నేను చేయడంలో తప్పేంటి అంటున్నారు. అంటే అంత పెద్ద సెలబ్రిటీ ఇలా చేయడం కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు కదా. తన మీద మంచి ఒపీనియన్ ఉంది జనాలకి, ఇది మంచి చేస్తాడు అనేది ఒకటి ఉంది. తను ఇలా చేయడం సపోర్ట్ చేస్తాం ఈ గేమ్స్ గురించి అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతా ఉన్నాం. అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆయనకు ఫాలోవర్స్, అది కూడా పిల్లలే, వాళ్ళు సూసైడ్స్ వరకు వెళ్తున్నారని చాలామంది చెప్తూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఏదో దీంట్లో ఉంది అని పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు దీన్ని ఆడి అమౌంట్స్ అన్నీ పోగొట్టుకొని వాళ్ళ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చి వాళ్ళు సూసైడ్స్ ఇట్లా డిఫరెంట్ మోసాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది కదా. సో దాని గురించి మేము ఇది సపోర్ట్ చేయొద్దు హర్షసాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నేను కాకపోతే మరొకరు చేస్తారు, అందు గురించి నేను చేస్తున్నానని అయితే చెప్పారు. దాని గురించి ఏమన్నా? ఒకరు చేస్తామని చెప్పేసి మనం చేస్తామని చెప్పి కరెక్ట్ కాదు కదా. సో అది యాక్సెప్టబుల్ కాదు, అది మాకు తెలిసి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. హర్ష సాయి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలోనే బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడారు కదా, దాని గురించి ఏమంటారు? హర్ష సాయి కానీ ఫస్ట్ లోపలేసి గుద్దంతా వాళ్ళు తెంగలేవా. ఎందుకంటే పోరాలనే స్టూడెంట్స్ పాకెట్ మనీ అంతా వేసుకొని వానికి ఫాలో అప్ చేయండి, దీన్ని ఇది చేయండి అని చెప్పి రెచ్చగొట్టి పిల్లల డబ్బులంతా ఖరాబ్ చేస్తున్నాడు. ఈయన కానీ బైఎస్ అని యాదవ్ కానీ ఈ కొడుకులను అందరినీ లోపలేసి టీఆర్ జైలు వేసి తెంగాలి, అయితే కానీ చక్కగా గారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఖరాబ్ అవుతున్నారు. ఇక్కడ వచ్చి నయానోభయాన్ని ఎంతో కొంత జాబ్ చేసి అది ఇలా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతున్నాయి కదా, దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు దానిలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాడేమో బయట పోయి షో చేస్తుండే, ఐఫోన్లు ఇస్తాము, ఆపదలో వాళ్ళకి కాపాడుతాము, అది చేస్తుండే అనమాట. అంటే ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ బ్యాన్ చేయలేదని నేను చేయడంలో తప్పింది అన్నారు కదా, దాని గురించి ఏమంటారు? వాడేవాడు అన్న చేయడానికి, అది గవర్నమెంట్ చేయాలి, వాడేవాడు చేయడానికి గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ కంటే ఒక రూల్స్ ఉంటుంది, ఎవడన్నా అడగడానికి పది వాడిని ఎవడు అడుగుతాడు చెప్పి? ఇప్పుడు తీసుకొని జైలు వేయడం తప్ప ఏముంటుంది చెప్పు? మస్తు సంపాదన చేసుకోండి. వాడిని కారు చూసినావా, వాడిని షోయింగ్ చూసినావా? ఒకడు ఐఫోన్లు ఇస్తామంటాడు, వాడు వచ్చి పైసలు ఎగిరేస్తాడు మొన్నవాడు. ఇలాంటి కొడుకులంతా గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. అంటే ఇప్పుడు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదన్న, ఫాలోవర్స్ చూసుకోండి అందరూ చిన్నపిల్లలే, అంటే వాళ్ళందరూ ఇలా మారే అవకాశం ఉందా బెట్టింగ్స్ వల్ల? మారాలి, మారకపోతే ఎట్లా? ఇలా ఈ బైఎస్ అని యాదవ్ కానీ ఈ కొడుకులందరూ ఫస్ట్ లాకప్లో దింగాలి, ఫస్ట్ 10 సంవత్సరాలు బయటికి రాకుండా వీళ్ళని.
ఎందుకు స్టూడెంట్ డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులన్నీ అలా పాకెట్ మనీ మళ్ళీ లేనప్పుడు ఏం చేస్తారు, ఉన్నప్పుడు పెడతారు, లేనప్పుడు ఏం చేయాలి? ఈవెన్ అది సూసైడ్ వరకు కూడా వెళ్తున్నాయి కదా. అవుతున్నాయి మరి. ఇలా యాప్లలో లోన్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడమా, ఈ యాప్లలో కూడా పటాపట్ లోన్లు ఇచ్చేస్తున్నారు, తర్వాతనేమో టార్చర్ పెడుతున్నారు అట్లా. థ్యాంక్ యూ.